సార్ అసలు ఫైనోవియల్ ఫ్లూయిడ్ అంటే కొన్ని యాడ్స్ ఇస్తుంటారు, మా మందులు వాడండి ఫైనోవియల్ ఫ్లూయిడ్ మళ్ళీ వస్తుంది అని. సో అది నిజమేనా? ఒకసారి పోతే మళ్ళీ వస్తుంది అంటారు? సో యాడ్స్ విషయం కానీ మనకు పక్కకు పెడితే న్యాచురల్గా ఏం జరుగుతుందో మనం మాట్లాడుకుందాం. అంటే వీఆర్ నాట్ హియర్ టు ప్రమోట్ ఎనీ కమర్షియల్ యాక్టివిటీ కదా. సో సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది ఇది న్యాచురల్గా ఉత్పత్తి అయ్యేది, శరీరం అవసరాన్ని బట్టి అది ఉత్పత్తి అనేది చేస్తూ ఉంటుంది. ఒక ట్యాబ్లెట్ తోటి కానీ ఒక మెడిసిన్ తోటి కానీ సైనోవియల్ ఫ్లూయిడ్ ఎక్కువగా ఉత్పత్తి అవ్వడం అంటూ ఏమీ ఉండదు. ఎప్పుడైతే సైనోవియల్ ఫ్లూయిడ్ లేదో మనము సైనోవియల్ ఫ్లూయిడ్ని ఆర్టిఫిషియల్గా జాయింట్ లోపలికి ఇంజెక్ట్ చేస్తాం. సో సైనోవియల్ ఫ్లూయిడ్ విల్ హ్యావ్ సమ్ క్యారెక్టరిస్టిక్స్. యూజువల్గా సైనోవియల్ ఫ్లూయిడ్ 2 రకాలుగా పనిచేస్తుంది. లోపల ఉండే మృదులాస్థి అంటే కార్టిలేజ్కి నరిష్మెంట్ లాగా పనిచేస్తుంది, ఆ జాయింట్ లోడ్ తీసుకోవడానికి పనిచేస్తుంది. ఆ లిక్విడ్ ఎంత విస్కస్గా ఉంటే ఎంత థిక్గా ఉంటే అది అంత లోడ్ బేరింగ్ కెపాసిటీ బాగా ఉంటుంది అనమాట. అంటే ఒక స్పాంజ్ లాగా అనుకోవచ్చు, లేకపోతే సెమీ సాలిడ్ లాగా అనుకోవచ్చు మనం. ఆ సైనోవియల్ ఫ్లూయిడ్ క్వాలిటీ ఎట్లా ఉండాలంటే ఒక తేనె కానీ ఆముదం కానీ పట్టుకుంటే ఎంత జిగటగా ఉంటుందో, ఎంత తక్కువలో ఎంత వెయిట్ ఉంటుందో అట్లా ఉంటే దట్ ఈస్ నార్మల్. మనం అట్లా వయసు పెరిగే కొద్దీ దెబ్బ పెరిగే కొద్దీ ఏమవుతుందంటే అది ఇట్ బికమ్స్ ఏ సన్ఫ్లవర్ ఆయిల్ లాగా. సన్ఫ్లవర్ ఆయిల్ చాలా తేలిగ్గా లైట్ వెయిట్ ఉంటుంది. ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ యాంటీ ఫ్రిక్షన్ ప్రాపర్టీస్. ఇట్ కెనాట్ లూబ్రికేట్ ఎనీథింగ్. ఇప్పుడు తలుపులో ప్రాబ్లం వస్తే మనం ఆముదం అన్న వేస్తాం, గ్రీజ్ అన్న పెడతాం. సన్ఫ్లవర్ ఆయిల్ ఎవరు వేయరు నాకు తెలిసి, ఎందుకంటే దట్ కెనాట్ ఇండ్యూస్ ఎనీ లూబ్రికేటింగ్ ప్రాపర్టీ. అట్లానే అనమాట ఈ సైనోవియల్ ఫ్లూయిడ్ ఆర్టిఫిషియల్ ఇంజెక్షన్ కానీ మనం ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇది లోపలికి వెళ్ళి అటువంటి లిక్విడ్ని ఉత్పత్తి చేయడానికి మిగతా కణాలని కెటలిస్ట్ లాగా పనిచేస్తుంది. ఇట్ యాక్ట్స్ యాజ్ ఇమ్మీడియట్ లోడ్ బేరింగ్ ఏజెంట్.